సయాటికా స్పాండిలైటిస్ అన్ని రకాల వెన్నుపూస సమస్యలు, కీళ్ల వ్యాధుల సమస్యలకు 100% శాస్త్ర పరిష్కారం కొరకు నియోకేర్ హోమియోపతి. వ్యూయర్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈ రోజు మనతో ప్యాక్‌మ్యాన్‌లు ప్రొడ్యూసర్ మన రాకేష్ గారు ఉన్నారు. అసలు రీసెంట్‌గా మంచి బ్లాక్ బస్టర్ అయింది ప్యాక్‌మ్యాన్‌లు మూవీ. అసలు ఆయన సంతోషం మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ అన్న. హలో పవన్, ఎలా ఉన్నారు? బాగున్నా అన్న. ఇప్పుడు రీసెంట్గా మూవీ మీరు తలుచుకుంటే ప్రభాస్ గారిని చాలామంది ఆర్టిస్టులను అడగచ్చు. బట్ ఎందుకు ప్రమోషన్ పరంగా కానీ ఈ పరంగా అంటే ప్రాంక్ వీడియోలు ఇవన్నీ చేస్తున్నారు, స్కానింగ్ కానీ, ఎందుకు మీ చేతిలో ఉన్న ఆర్టిస్టులను కూడా ఎందుకు అడగట్లేదు, పుష్ ఆన్ ఎందుకు చేయలేదు? సో నాకేంటంటే అది ఆయన ఫస్ట్ ఏంటంటే ఎవరినైనా ఎందుకు ఇబ్బంది పెట్టాలి అనేది ఫస్ట్ మనం చేసేసుకుందాం. మనం కింద మీద కష్టపడి మనకి కాన్సెప్ట్స్ లేకపోతే మార్కెటింగ్ మనం చేద్దాం. లాస్ట్లో అదంతా బోనసే చూద్దామని. ఇప్పుడు వాళ్ళ మీద డిపెండ్ అయిపోయాం అనుకోండి పవన్, మనకి ఏంటంటే అప్పుడప్పుడు కొందరు చేస్తారు, కొందరు చేయరు. వాళ్ళ సిచ్యువేషన్స్, వాళ్ళ అవైలబిలిటీ బట్టి అప్పుడు మనం డిసప్పాయింట్ అయిపోతాం. సో వాళ్ళు ఓన్లీ బోనస్ లాగే నేను చూస్తాను. ఫస్ట్ మనం కష్టపడదాం మన టీంతో, మన కాన్సెప్ట్స్తో, తర్వాత చూద్దామని. సో అందుకనే అలా ఇప్పుడు కొందరిని అడిగాను, వాళ్ళందరూ వేశారు, వాళ్ళందరూ షేర్ చేశారు సినిమా గురించి. ఇప్పుడు వెళ్ళి కొందరిని అడుగుతున్నా, చూద్దాం అసలు ఎవరేం చేస్తారు అనేది. ఓకే. అంటే రీసెంట్గా మీరు అన్నారు ఇందాక 100 రూపీస్కే మూవీ టికెట్ కొన్ని థియేటర్స్ అని. ఇంకా కొన్ని థియేటర్లు చాలా వరకు రిలీజ్ చేయలేదు, కొన్ని ఊర్లో అన్నారు. ఆల్మోస్ట్ ఇప్పటికీ 2 days అయిపోయింది. ఇంకా సినిమా అంటే డిలే అయిపోద్ది కదన్న, మళ్ళీ ఓటీటీ అనేది వచ్చేస్తుంది. దీని పరంగా మీరు ఏ విధంగా మూవీని ఇంకా పుష్ ఆన్ చేస్తారు? ఓకే, గుడ్ క్వశ్చన్. సో మనకేంటంటే ఇవాళ నిన్న మ్యాక్సిమం మనకి కావాల్సిన థియేటర్స్లో వచ్చేసాయి. ఇప్పుడు కొన్ని ఒక 5, 6, 10 వరకు మనకి అనుకుంది రాలేదు. బట్ ఆల్మోస్ట్ 95% మనం అనుకున్న థియేటర్స్ వచ్చేసాయి. బట్ ఇప్పుడు ఇవాళ ఏంటంటే వాళ్ళతో పాటు మాట్లాడితే వాళ్ళు ఒప్పుకుంటారు మోస్ట్లీ. బట్ ఇవాళ మ్యాక్సిమం రేపటి లోపల వచ్చేస్తుంది. ఓకే. అంటే నేను ఎక్కడ చూసినా సరే అన్న, యూట్యూబ్, సోషల్ మీడియాలో కామన్ పీపుల్ చాలామంది, కాలేజ్ వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు చాలామంది సినిమా బాగా టచ్ అవుతుంది. లేడీస్ అయితే బాగా కనెక్ట్ అవుతున్నారు. ఎక్కడ చూసిన ఆడియన్స్ కూడా అంత బాగుంది అంటున్నారు. బట్ సినిమాలో ఇందాక డైరెక్టర్ గారు అన్నట్టు విలన్ అని చెప్పారు హీరోని. అప్పుడు విలన్ క్యారెక్టరైజేషన్ ఇంకా పుష్ ఆన్ చేస్తే ఇంకా టార్చర్గా చూపించారుగా. లాస్ట్కి ఎందుకు డౌన్ అయింది అంటే అది మీరేమైనా చెప్పారా? మీరు ఇందాకలా నవ్వుతూ ఉన్నారు, సైగ్ చేశారు, నాకు అది అర్థం కాల. అంటే ఇందాక డైరెక్టర్ మీరు మాట్లాడుకున్నారు. ఇది యాక్చువల్గా కొందరు పాయింట్అవుట్ చేశారు, మన మీడియా వాళ్ళే చేశారు. ఎందుకంత ఇంకా కొంచెం ఇంటెన్సిటీ పెంచాల్సింది కదా, ఇంకా డోసేజ్ పెంచాల్సింది కదా అని. అంటే ఇక్కడ డోసేజ్ అక్కడ పెంచేసామంటే క్లైమాక్స్ ఒక సర్ప్రైజ్, ఒక షాక్ కదా జనాలకి. అది డోసేజ్ పెంచుకుంటూ వెళ్ళిపోయామంటే జనాల ప్రెడిక్షన్ ఏంటంటే క్లైమాక్స్లో ఆ షాక్ తగలదు. ఇప్పుడు ఏంటంటే అందరికీ ఒక షాక్ లాగా తగులుతుంది, ఏంటి ఇదే ఏమైపోయిందని సడన్గా. సో అందుకనే నార్మల్గా ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు. సడన్గా ఒక టైంలో ఆడికి తిక్కరేగింది. సో దాని నుంచి ఏం చేశాడు అనేది మన క్లైమాక్స్. టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, మనం డోసేజ్ పెంచుకుంటూ వెళ్ళిపోయాం అనుకో క్లైమాక్స్ పండదు. సో అందుకనే చాలా డిస్కషన్స్ అయినాయి డైరెక్టర్ మనకి. మనకు అనుకున్నాం ఏంటంటే సరే రియల్గా చూపెడదాం వాళ్ళని. అంటే నేను ఇప్పటిదాకా అనుకోలేదన్నా మీరు ఎట్లాంటి ఆన్సర్ చెప్తారని. అంటే దీని నుంచి పార్ట్ 2 కూడా మీరే స్కోప్ ఇస్తున్నట్టుంది మీరు చెప్పే ఆన్సర్లోనే. యాక్చువల్లీ నిజంగా నాకు పార్ట్ 2 అసలు ఇప్పుడు అనుకోలేదు. ఇప్పుడు మీరు చెప్పింది కూడా పార్ట్ 2 కోసమే అన్నట్టు చెప్పారు. ఇప్పుడు దోస్ ఒకసారి తగ్గించారు అన్నారు. అంటే నెక్స్ట్ మళ్ళీ విలన్ని హైలైట్ చేసేది ఏమైనా పార్ట్ 2లో ఏమైనా ఉంటుందా? ఒకవేళ పార్ట్ 2 చేయాలంటే క్యారెక్టర్ని పట్టుకుని వెళ్ళాలి. మళ్ళీ మళ్ళీ ఎక్కువ ఏం చేయాలనేది చూడాలి. బట్ ఒకసారి డిస్కస్ చేయాలి ఇంకా, ఎందుకంటే అందరు పార్ట్ 2 అంటున్నారు కాబట్టి ఏమైనా పాసిబిలిటీ ఉందేమో. ఎందుకంటే క్యారెక్టర్ అందరిలోకి వెళ్ళిపోతున్నాడు కదా. ఇప్పుడు మార్కెటింగ్ లేకపోతే ఇప్పుడు సినిమా చూద్దాం ఏమైనా చేయొచ్చా అనేది. అంటే మీరు నార్మల్గా డైరెక్టర్ చేశారు యాక్టింగ్ మూవీలో, ప్రొడ్యూసర్ పార్ట్ 2లో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఏమైనా క్యారెక్టర్ తీసుకొని మంచిది అంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చా? పార్ట్ 2 ఉంటే చూద్దాం, ఏమైనా మంచి రోల్ ఏమైనా ఉంటే తప్పకుండా చేస్తాను నేను. ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ చేస్తా అన్నారు కదా, అంటే రొమాంటిక్గా, యాక్షనా ఏమి? సో ఈసారి మనకి రియలిస్టిక్ వెళ్ళిపోయాం. జితేందర్ రెడ్డి కూడా సీరియస్ ఉంటుంది, ఫుల్ అది యాక్షన్ డ్రామా. నెక్స్ట్ కొంచెం హాయిగా సరదాగా ఫ్యామిలీతో ఒక రొమాన్స్ కామెడీ ఫ్యామిలీ ఈ జానర్లో ఒకటి వస్తుంది. నాకు తెలిసి పక్కా మీ అందరికీ నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. చాలామంది యంగ్స్టర్స్ ఇంకా కొత్త వాళ్ళని మీరు బాగా ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మూవీ మంచి సక్సెస్ అయింది. ఇంకా ఆడియన్స్ నుంచి ఇంక ఏడుపులు ఎన్ని కామన్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.